రకాలోకంకి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 3-4 తేదీల్లో లక్షద్వీప్లో పర్యటించారు. అక్కడి బీచ్ అందాలకు సంబంధించి ఆయన ట్వీట్లు చేయటము, ఆ తర్వాత వీడియోని అప్లోడ్ చేయటంతో మొత్తం మీద లక్షద్వీప్ దేశవ్యాప్తంగా చర్చా విషయమైంది. అదే సమయంలో మాల్దీవ్స్ భారతదేశాన్ని అవాకులు చవాకులు పేలడము, భారతదేశపు ప్రధానమంత్రిని అవమానపరచటము, దాంతో లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ చర్చ కూడా ప్రారంభమైంది. దేశమంతా ఇప్పటికీ కూడాను ఆ చర్చ కొనసాగుతుంది. అయితే ప్రధానమంత్రి వాస్తవానికి లక్షద్వీప్కి ఎందుకు వెళ్ళారు? దీని గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. ప్రధానమంత్రి లక్షద్వీప్కి వెళ్ళింది ఒక వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయటం కోసం. 2019లో ప్రధానమంత్రి 1000 రోజుల లోపల లక్షద్వీప్కు ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ఇస్తానని చెప్పారు. అంటే లక్షద్వీప్లో ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఏంటంటే, లక్షద్వీప్లో దేశమంతా 2015లో 4G టవర్స్ వస్తే లక్షద్వీప్లో 2019లో 2G వచ్చింది. ఎయిర్టెల్కి సంబంధించినటువంటి 2 టవర్లు లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ అయినటువంటి కవరాట్టిలో ఏర్పాటు చేశారు. 2 కూడా కవరాట్టిలో ఉన్నాయి. చాలా ద్వీపాలు, 32 ద్వీపాలలో ఆండ్రోత్ ఉంది. మిగతా ద్వీపాలకు ఎయిర్టెల్ కనెక్టివిటీ లేదు. బిఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ ఉంది. అయితే బిఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ శాటిలైట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. పర్యవసానంగా ఇది ఖర్చుతో కూడుకున్నది ఒకటి, రెండవది అనేక డిస్రప్షన్స్ ఉంటాయి దీనికి. వెదర్ మారినప్పుడు కానీ, లేకపోతే శాటిలైట్ మూమెంట్ని బట్టి కానీ కనెక్టివిటీ ఉండదు. దాంతో ఆ 32 ద్వీపాల్లో కొన్ని ప్లేసెస్లో మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది. పర్యవసానంగా అంత ముఖ్యమైనటువంటి ద్వీపాలు, మన దేశానికి 4 లక్షల చదరపు కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని ఇచ్చేటటువంటి ద్వీపాలు, టూరిజం పరంగా చాలా కీలకమైనటువంటి ద్వీపాలే కాకుండా అరేబియా సముద్రపు నట్టనడి భాగంలో ఉన్నటువంటి ఈ ద్వీపాల సమూహము, అటు గల్ఫ్ ఆఫ్ ఒమన్ కావచ్చు, ఇటు గల్ఫ్ ఆఫ్ ఆడెన్ కావచ్చును, వెళ్ళేటటువంటి అన్ని పడవలను చూడగలిగేటటువంటి అత్యంత కీలకమైన ప్రదేశంలో ఉన్నటువంటి లక్షద్వీపుని చాలా సంవత్సరాల వరకు మనం నెగ్లెక్ట్ చేశాం, పట్టించుకోలేదు. అక్కడ వసతులు వనరులు కల్పించలేదు. కొచ్చికి లక్షద్వీప్కి మధ్య 320 కిలోమీటర్ల దూరం ఉంది. నేరుగా చూసినట్లయితే పడవ మార్గంలో కొంచెం తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. కానీ స్ట్రైట్గా యాజ్ ద క్రౌ ఫ్లైస్ అంటారు, పక్షి సంచరించినట్టుగా చూస్తే 320 కిలోమీటర్స్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ కొచ్చితోటి లక్షద్వీప్లో ఉన్నటువంటి మెయిన్ ద్వీపమైనటువంటి కవరాట్టికి కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి. కనెక్టివిటీకి సంబంధించి అనేకమైనటువంటి టెలిఫోన్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ద్వీపాల్లో కొన్ని ద్వీపాల్లో మనుషులు లేరు కాబట్టి ఈ ద్వీపాల్లో స్మగ్లర్లు కానీ, లేకపోతే సముద్రపు దొంగలు కానీ మధ్య లంగరు వేసి రెస్ట్ తీసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రాడికలైజేషన్ పెరుగుతోంది. ఈ ద్వీపాల సమూహం ఏదైతే ఉందో దీనికి కనెక్టివిటీ ఇంతకాలం లేదు. 2019లో ప్రధానమంత్రి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఎర్రకోట దగ్గర నుంచి మాట్లాడుతూ ఆయన లక్షద్వీప్కు కొచ్చి నుంచి ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఇస్తాము సముద్ర గర్భం గుండా అని ఆయన చెప్పారు. 2019లో ఆయన చెప్పినటువంటి 2 నెలలకే దానికి కావలసినటువంటి మంత్రివర్గపు శాంక్షన్ లభించింది. అయితే 2020 ఇది 1000 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. 2020 నుంచి 2022 వరకు కోవిడ్ ఈ దేశాన్ని కుదిపేసింది. మొత్తం అన్ని పనులు ఆగిపోయినాయి. తరువాత 2023 చివరి భాగానికి ఇది పూర్తయిపోయింది. ఈ కనెక్టివిటీ వల్ల, ఇప్పుడు ఈ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ వల్ల అక్కడ ఉన్నటువంటి అన్ని ద్వీపాలకు కనెక్టివిటీ వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ద్వీపాల విషయంలో గనక మనం చూసుకున్నట్టయితే కాల్పెని, అగాట్టి, అమీని, ఆండ్రోత్, మినికాయ్, బంగారం, బిట్రా, చెట్లాట్, కిల్టన్ అండ్ కడ్మన్ ఈ ద్వీపాలకు కవరాట్టితో పాటు రెగ్యులర్ కనెక్టివిటీ వచ్చింది. అంతేకాకుండా కొచ్చితో వాళ్ళు మాట్లాడగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా అవసరం. ఎందుకంటే లక్షద్వీప్
యొక్క భద్రత దృష్ట్యా చాలా కీలకమైంది. అయితే భద్రత దృష్ట్యా చాలా కీలకమైనప్పటికీ కూడాను చాలా సంవత్సరాలు భారత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. 2008లో ముంబై తీర ప్రాంతంలో కసాబ్ అతని అనుచరులందరూ కలిపి దాడి చేసి తాజ్ చాబాద్ హౌస్, నారిమన్ పాయింట్, అదేవిధంగా ఛత్రపతి శివాజీ టెర్మినల్లో దాడి చేసి 72 గంటల పాటు ముంబాయిని దిగ్బంధనం చేసిన ఘటన తరువాత 2010లో కవరాట్టిలోను మినికాయ్లోను 2 కోస్ట్ గార్డ్ స్టేషన్లు ఏర్పడ్డాయి. అంతమటుగా అవి కూడా లేవు. ఈ ద్వీపాలలో ఎటువంటి భద్రతా వ్యవస్థ లేదు. 2012లో ఆండ్రోత్లో కూడాను ఒక కోస్ట్ గార్డ్ స్టేషన్ వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 2012లో అక్కడ ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ పేరిట ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఒక స్థావరం ఏర్పాటైంది. ఆ తర్వాత ఇటువంటి స్థావరం అంటే 32 సంవత్సరాల క్రితము కొందరు నౌకాదళ సైనికులను అక్కడ ఉంచడం జరిగింది, డిటాచ్మెంట్ని అక్కడ ఉంచడం జరిగింది. తరువాత అక్కడ ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అంటే దాదాపు 32 ఏళ్ల పాటు నేవీ ఏ రకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. ముంబై దాడుల తరువాతనే ఈ చర్యలన్నీ ప్రారంభమైనాయి. కాబట్టి ఒకటి కనెక్టివిటీ లేదు. తరువాత నౌకాదళ స్థావరాలు ఏర్పాటయ్యాయి, కోస్ట్ గార్డులు ఏర్పాటయ్యాయి. కానీ వీళ్లకు కొచ్చిలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, కొచ్చి నేవల్ అకాడమీ, ఎయిమల అనేటువంటి ప్లేస్లో కొచ్చిలో ఉంది ఇది. ఈ కొచ్చి నేవల్ అకాడమీ తోటి ఆప్టికల్ ఫైబర్ లింకేజ్ ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి ఆన్ రెగ్యులర్ బేసిస్ మాట్లాడుకోవడానికి వీలుంటుంది, ఇమీడియట్ కనెక్టివిటీ ఉంటుంది. ప్రజలకు ఏ రకమైన సమస్య వచ్చినా కూడాను అక్కడ ప్రజలకి సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం, సత్వరమే సేవలు అందుబాటు తీసుకుని రావడం, సమాచారాన్ని అందింపజేయటము, సమాచార ప్రసారణ ఏదైతే ఉందో ఇది వేగవంతం చేయడం కోసము ఈ ఆప్టికల్ ఫైబర్ లైన్స్ సముద్ర గర్భంలో వేశారు. ఇవి సబ్మెరీన్ ఆప్టికల్ ఫైబర్ లైన్. కాబట్టి ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్. ఇన్నాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు లక్షద్వీప్ని ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే మొత్తము లక్షద్వీప్లో ఉన్నటువంటి 32 ద్వీపాలలో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ 60,000. ఈ 60,000లో 42,000 మంది ఓటర్లు. ఈ 42,000లో ఒక 90% ఓట్లు వేశారంటే ఒక 35,000 మంది ఓట్లు వేస్తే ఒక ఎంపీ ఎన్నికవుతాడు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,000 ఓట్లు గెలుపోటముల మెజారిటీ. హైదరాబాద్ జిహెచ్ఎంసీ వంటి ప్లేసెస్లో అయితే ఒక వార్డ్ ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్లో లక్షద్వీప్ యొక్క మొత్తం జనాభా కన్నా ఎక్కువ జనాభా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓట్లు లేవు, ఇక్కడ ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది చాలామంది రాజకీయ నాయకుల అభిప్రాయం. ప్రభుత్వాలు కూడా అక్కడ ఫెసిలిటీస్ కల్పించేటటువంటి పని చేయలేదు. ఈ ఆప్టికల్ ఫైబర్ లైన్ చాలా అవసరమైనప్పటికీ అక్కడ ఐఎన్ఎస్ ద్వీపరక్షకు వచ్చినప్పటికీ కూడాను ఈ ఆప్టికల్ ఫైబర్ లైన్ రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. దీనిని ప్రధానమంత్రి ఇనాగరేట్ చేయడం కోసం వెళ్ళారు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం వెళ్ళారు. తమాషా ఏంటంటే ఈ లక్షద్వీప్ అసలు వాస్తవానికి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 2-3 ఏళ్ల వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇటు భారత ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత పాకిస్తాన్ లియాఖత్ అలీ ఖాన్ ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఉన్నాడో అప్పుడు ఆయన ఒక ఫ్రిగేట్ని పంపించి లక్షద్వీప్ మీద వెళ్ళి పాకిస్తాన్ జెండా ఎగరేయమని చెప్పారు. ఈ వార్త సర్దార్ పటేల్కి తెలిసింది. సర్దార్ పటేల్కి తెలిసిన తర్వాత ఆయన ఆర్కాట్ రామస్వామి మొదలియార్, ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్ అనేటటువంటి 2 తెలుగు మూలాలు ఉన్నటువంటి తమిళులు, వీళ్లను మీ దగ్గర ఏ పడవ ఉంటే ఆ పడవ తీసుకుని ఒక 100-200 మంది వెళ్ళి భారతదేశపు జెండా ఎగరేయండి తక్షణము అని చెప్పేసి పంపించారు. పంపిస్తే అప్పుడు ఈ ఆర్కాట్ రామస్వామి మొదలియార్, లక్ష్మణస్వామి మొదలియార్ అన్నదమ్ములు వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ కొంతమందిని తీసుకువెళ్ళి అక్కడ భారతదేశపు జెండా ఎగరేసిన తర్వాత ఆ జెండాని చూసి పాకిస్తాన్ తిరిగిపోయింది. అంటే లక్షద్వీప్ని ఎవరు ఎప్పుడు పట్టించుకోలేదు. అటువంటి లక్షద్వీప్లో ఈరోజు భద్రతా పరంగా, కమ్యూనికేషన్ పరంగా అత్యంత ప్రధానమైనటువంటి ఈ ద్వీప సమూహాన్ని మిగతా భారతదేశంతో జోడించేటటువంటి ప్రయత్నము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. అందులో భాగంగానే ఈ ఆప్టికల్ ఫైబర్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొత్తము ప్రక్రియతో పాటు దాని టూరిజం పొటెన్షియల్ని కూడా డెవలప్ చేయటం అనేది ఒక ఉద్దేశము.
దానికి ఎక్కువగా వార్తల్లో ప్రాధాన్యం వస్తుంది. కానీ ఈ సబ్మెరీన్ ఆప్టికల్ ఫైబర్ లింకేజ్, దాని వెనుకున్నటువంటి చరిత్ర, అసలు లక్షద్వీప్కి భారతదేశానికి ఉన్నటువంటి కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్, దీని గురించి కూడాను ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.